అందరికీ నమస్కారం. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఏ రోజున వస్తున్నాయి, అలాగే ఒక్కొక్క రోజు వాటి ప్రత్యేకత అన్నిటినీ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. మనకి సంక్రాంతి పండుగ ముందుగా భోగితో ప్రారంభమవుతుంది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాల సమయం ఇది. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని బట్టలు వస్తువులను వేసి పీడలను అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభమవుతుంది. మనలో ఉన్న బద్ధకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడును అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఈ భోగి పండుగనైతే మనం జరుపుకోవాలి. ఈ భోగి పండుగ 14 జనవరి రోజునైతే వస్తుంది. అలా భోగి స్నానం కూడా చేయాలి. అలాగే గోదాదేవి కళ్యాణం ఈ రోజే జరుగుతుంది. భోగి పళ్ళతో చిన్న పిల్లలకి మీద వేయడం వల్ల వాళ్లకున్న దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. రెండవ రోజు వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగను అందరూ కూడా ఈ రోజు ప్రతి ఇంటి ముందు కూడా రంగురంగుల ముగ్గులతో అలాగే గొబ్బెమ్మలతో మన ఇంటి ముందైతే ఉంటాయి. ఈ రోజు స్నానము, దానము, పితృతర్పణము, జపతాపాలు, దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు చెప్పాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగలలో ఈ సంక్రాంతికి కూడా చాలా ప్రాధాన్యమైతే ఉంది. సంక్రాంతి పుణ్యదినాన ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయని మన శాస్త్రం కూడా చెప్తుంది. దేవుడి మకర సంక్రాంతి 15 జనవరి 2 రోజునైతే వస్తుంది. సంక్రాంతి పండుగ రోజు మనము పొంగలి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే ఈ రోజు మకర సంక్రమణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం కూడా ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు పెద్దలకి బట్టలు పెట్టడం చాలా మంచిది. మూడవ రోజు కనుమ పండుగ. ఈ పండుగను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో రైతులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు తమ పాడి పశువులను, దొడ్లను శుభ్రంగా కడిగి పూల తోరణాలు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి పశువులకు సైతం కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూలదండలను కూడా వేస్తూ ఉంటారు. గోపూజ నిర్వహిస్తారు. ఈ 16 జనవరి కనుమ పండుగ అయితే వస్తుంది. ఈ 3 రోజులు కూడా ఘనంగా జరుపుకుంటారు. మరి గొబ్బెమ్మలను ఎలా పెట్టాలి, అలాగే సంక్రాంతిలో కొన్ని ప్రత్యేకతలు, వాటన్నిటిని గురించి కూడా నా నెక్స్ట్ వచ్చే వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే పండుగలను గురించి, పంచాంగం గురించి ముందే తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.